2020 నాటి గల్వాన్ ఘర్షణలకు చర్చల ద్వారా ముగింపు దొరికింది. సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుంది. 6 సూత్రాలతో కలిసి ముందుకెళ్దామని ప్రతిపాదనలు చేసింది. ఇవన్నీ చూసి చైనా మారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అంత ఈజీగా మారిపోవడానికి అది దేశం కాదు, దయ్యం. దానికి ఆక్రమించుకోవడమే తప్ప స్నేహం చేయడం తెలీదు. లడఖ్ సాక్షిగా మరోసారి అదే జరిగింది. ఇండియాతో సంధికి సిద్ధమంటూనే మన మట్టిలో కౌంటీలు నిర్మించింది. బ్రహ్మపుత్రపై వాటర్ బాంబు నిర్మిస్తుంది. ఈ 2 విషయాల్లో చూస్తూ ఊరుకుంటే అదే ఇండియా చేసిన అతిపెద్ద నేరం అవుతుంది. అందుకే చైనాతో పోరు సిద్ధమని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇంతకు లడఖ్ వేదికగా ఏం జరుగుతోంది? స్థావరాల నిర్మాణం వెనుక చైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అన్నిటికీ మించి లడఖ్నే ఎందుకు ఇంత టార్గెట్ చేస్తుంది? లడఖ్లో మళ్లీ సరిహద్దు దాటిన డ్రాగన్ కంట్రీ. భారత భూభాగంలో 2 స్థావరాలు నిర్మాణం. లడఖ్ను చైనా ఎందుకంతగా టార్గెట్ చేస్తోంది? భారత్ చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి అనుకున్న ప్రతిసారి మళ్లీ ఏదో ఒక అంశం 2 దేశాల మధ్య అగ్గిరాజ్యస్తోంది. 2020లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యం మధ్య జరిగిన తలెత్తిన ఘర్షణలతో 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇదే అంశంపై అనేకసార్లు సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇటీవల ఆ చర్చలు పూర్తయ్యాయి. సరిహద్దులో మోహరించిన సైన్యాలు, ఆయుధాలను వెనక్కి మళ్లించాలని 2 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే 2 వైపులా బలగాలు వెనక్కి వెళ్లినట్లు 2 దేశాలు ప్రకటించాయి. దీంతో 4 ఏళ్లకు పైగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులు చల్లబడి 2 దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గింది. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ వింటర్ సెషన్లో పార్లమెంటుకు చెప్పారు. కానీ ఎప్పట్లానే చైనా డబుల్ గేమ్ ఆడింది. పైకి స్నేహగీతం పాడుతూనే లోపల గోతులు తవ్వడం ఆపలేదు. ఇప్పుడు లడఖ్లో మరోసారి అదే రిపీట్ అయింది. చైనాలోని హూటన్ ప్రాంతం లడఖ్కు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హూటన్ ప్రాంతంలో కొత్తగా 2 కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన చూసినట్లు రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ 2 కౌంటీల్లోని కొంత భాగం లడఖ్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. అయితే బీజింగ్ ఆక్రమణలను భారత్ ఎప్పుడూ అంగీకరించదని తేల్చి చెప్పారు విదేశాంగ శాఖ ప్రతినిధి. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది లడఖ్లో భారత్కి దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇలా చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించడం చట్టబద్ధత లభించదని రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇక ఈ ఆక్రమణల అంశంపై దౌత్య మార్గాల ద్వారా చైనాకు తమ నిరసన ఇప్పటికే వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు, బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణంపైన రణ్ధీర్ రియాక్ట్ అయ్యారు. టిబెట్ అటానమస్ రీజియన్లో యార్లాంగ్ జాంగ్బో నదిపై చైనా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని 2025 డిసెంబర్ 25న జిన్హువా రిలీజ్ చేయడం భారత్ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఎగువ ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగున ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించినట్టు వివరించారు. పారదర్శకతతో పాటు దిగువ దేశాలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరాన్ని కూడా వారి దృష్టికి తెచ్చామని జైస్వాల్ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి మన దేశ ప్రజలకు విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ 2 విషయాల్లో భారత దౌత్యపరంగా చైనాపై ఒత్తిడి తేవాలని చూస్తున్నట్టుగా రణ్ధీర్ జైస్వాల్ ప్రకటన చూస్తే అర్థమవుతుంది. కానీ చైనా దౌత్యంతో మాట వినే రకం కాదు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగే టైప్ అసలే కాదు. ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళ్తుందన్నది పక్కన పెడితే డ్రాగన్ అసలు లడఖ్నే ఎందుకింతగా టార్గెట్ చేస్తుందన్నది అసలు ప్రశ్న. చైనా ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టేది. ఇప్పుడు లడఖ్ ఆక్రమణకు దిగుతోంది. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి. లడఖ్ వశమైతే ఆసియాలో చైనాకు తిరుగుండదు. లడఖ్ ద్వారా పాకిస్తాన్, ఆ తర్వాత గల్ఫ్ దేశాలు, యూరోప్ దేశాలతో రోడ్డు రవాణా, వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి బీజింగ్కు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఆసియాలో చైనా అత్యంత బలమైన దేశంగా మారి అమెరికాకు పోటీగా నిలవగలదు. అంతేకాకుండా వ్యూహాత్మకంగానూ లడఖ్ ఎంతో కీలకం. ఎత్తైన లడఖ్ మన ప్రాంతం కావడంతో ప్రస్తుతం అక్కడ మన సైన్యానిదే పైచేయి అవుతుంది. అదే లడఖ్ తన వశం అయితే ఎత్తైన ప్రదేశానికి చేరి అక్కడి నుంచి మన సైన్యాన్ని ఈజీగా ఓడించే అవకాశం ఉంటుంది. ఈ లెక్క తెలిసే 1962 యుద్ధానికి ముందు నుంచే చైనా లడఖ్ను టార్గెట్ చేస్తుంది. భారత్ను వెన్నుపోటు పొడిచైనా లడఖ్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఆక్సై చీన్లో చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అలాగే మనకు అనుకూలంగా ఉన్న గాల్వాన్ లోయను లాక్కోవాలనుకుంటోంది. 1962 నుంచి తూర్పు లడఖ్లో చాలా ప్రాంతాలు తనవేనని చెప్పుకుంటోంది.
1962 యుద్ధం తర్వాత చాలా ఆక్రమణలకు పాల్పడింది. ఇప్పటికే లడఖ్ పైన ఉండే టిబెట్ను చైనా ఆక్రమించుకుంది. అయినప్పటికీ చైనా సైన్యం ఆటలు సరిహద్దులో సాగట్లేదు. ఇప్పుడు లడఖ్ని కూడా లాగేసుకుంటే భారత్ మరింత బలహీనమవుతుందని కుయుక్తులు పన్నుతుంది. దానికి తోడు పక్కన ఉండే పాక్ పాలకులు కూడా చైనాకు సపోర్టుగా ఉన్నారు. 2016 నుంచి చైనా వాస్తవాధీన రేఖ పక్కనే పెద్ద ఎత్తున రోడ్లు నిర్మిస్తోంది. పాకిస్తాన్ వైపుగా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్ రహదారి కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉంది. వీటి రక్షణకే వ్యూహాత్మకంగా భారత్తో సరిహద్దులో ఘర్షణలకు దిగుతోంది. పాకిస్తాన్తో కలిసి తూర్పు వాయువ్య ప్రాంతాల నుంచి భారత్ను ఎదుర్కొనేందుకు కుట్రలు పన్నుతోంది. సియాచిన్ గ్లేసియర్ నుంచి ఇండియా సైన్యాన్ని వెనక్కి పంపితే కాశ్మీర్ మొత్తం తమ వశమవుతుందనే దుర ఆలోచనతో రెచ్చిపోతోంది. మరి ఈ కుట్రలకు మోడీ సర్కారు ఎలా బదులిస్తుందో చూడాలి.